పాండవులు 5గురు వనవాసానికి వెళ్ళేటప్పుడు రకరకాల భంగిమలలో రకరకాల విన్యాసాలు చేస్తూ రకరకాలుగా వెళ్ళారట, మనిషికో రకంగా. ద్రౌపది కూడా అలాగే వెళ్ళిందట. ఆ వెళ్ళిన భంగిమలు నాకు చెప్పారయ్యా, దానికి అర్థం నాకు తోచడం లేదు, కానీ కడుపులో దేవేస్తుందయ్యా, నిద్రపడ్డం లేదన్నాడు. ఎలా వెళ్ళారని ఎవరు చెప్పారో ఏం చెప్పారో నువ్వు చెప్పవయ్యా, అర్థం నేను చెబుతాను. ధర్మరాజు ముఖం మీద గుడ్డ వేసుకుని వెళ్ళాట. వనవాసానికి వెళుతుంటే మొహం మీద గుడ్డ, మొహం ఎవరికీ కనపడకుండా. ఈ కొంగు పైన ఉత్తరీయం ఇలా నెత్తి మీదకి లాగి దీని మించి మొహం కనపడకుండా ఇలా మొహం చాటు చేసుకుని గుడ్డ వేసుకుని వెళ్ళాట. భీముడు ఇలా 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 అనుకుంటూ వెళ్ళాట, బాహువులు ప్రదర్శిస్తూ. అర్జునుడు మాటిమాటికి నేల మీద ఇసుక గుప్పిట్లోకి తీసుకుని గుప్పిట్లోంచి ఇలా 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 అంటున్నట్టు ఇసుక రేణువులు రాలుతున్నట్టు. అయిపోగానే మళ్ళీ తీసుకుంటున్నట్ట, మళ్ళీ ఇసుక రేణువులు రాలుతున్నట్ట, మళ్ళీ తీసుకుంటున్నట్ట, మళ్ళీ ఇసుక రేణువులు రాలుస్తున్నట్ట. నకులుడు మొహానికి బూడిద పూత పూసుకుని వెళ్ళాట, దేహం అంతటికీ కూడా బూడిద పూసుకుని వెళ్ళాట. సహదేవుడు వంచిన తల ఎత్తకుండా వెళ్ళాట. ద్రౌపదీదేవి తలస్నానం చేసి శిరస్నానం చేసేసి ఏదో కాశీగంగలో మునిగినట్టుగా తడిచీర విప్పకుండా ఆ బట్ట నీళ్ళోడుతూ ఉంటే జుట్టు విరబోసుకుని వెళ్ళిందట 5గురు వెనకాల. ఇది నాకు తెలిసిందయ్యా, నాకు ఏవేవో అర్థాలు గోచరిస్తున్నాయి, కానీ అవి నిజమో కాదు, అవి నాకు చాలా నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. మహారాజా, ఈ ఘట్టం జరిగి 13 ఏళ్ళు అయింది కదా, ఎప్పుడు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని. ఇప్పుడు నీకు నిద్ర పట్టకపోతే నాకు కబురు చేసి నా నిద్రపాటు చేసావు అనవసరంగా. 13 ఏళ్ళు అయింది కదా అంటే మనిషి ఆలోచన చూడండి, ఆ ప్రమాదం ముంచుకొచ్చే వరకు మనిషి ఆలోచించారండి. ముంచుకొస్తోంది అన్నాక ఆలోచిస్తారు. నాకు అప్పుడు ఏదో కొంచెం తేలిగ్గా తీసుకున్నాను, నాకు తోచిన అన్వయం ఏదో నేను చేసేసుకున్నాను. బహుశా అర్జునుడు ఇసుక రేణువులు తీసుకున్నాడు అంటే అక్కడికి వెళ్ళాక ఏదైనా చిన్నమే అడకట్టుకుంటాడేమో, ఇసుక పోగేసుకుంటాడు అనుకున్నాను నేను. ఏవో ధర్మరాజు జోదంలో ఓడిపోయాడు కదా, అందుకే మొహం చూపించలేకపోతున్నాడు అనుకున్నాను. నకులుడు అందమైన వాడు కదా అందరికంటే, అందుకని ద్రౌపది చూస్తే ఈ అందం కాడికి ఇది పడింది అనుకుంటుందని వాడు ఏదో బూడిద పూసుకున్నాడు అనుకున్నాను. సహదేవుడు ఏదో తలంచుకుని నాకు సరిగ్గా తోచలేదే నువ్వు చెప్పాను. అవి కాదు దానికి నేను చెబుతున్నా విను. నీకు నిద్ర పట్టకపోవడం నిజమే, పట్టదు, ఎవరికీ పట్టదు, నిజం తెలిసిన వారెవరికీ నిద్ర పట్టదు. ధర్మరాజు మొహం మీద గుడ్డ ఎందుకు వేసుకున్నాడో తెలుసా? ఓడిపోయానని అవమానంతో కాదయ్యా. ఆ క్రోధ దృష్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఏ జనం మీద పడినా వాళ్ళు వెంటనే మాడి మసి అయిపోతారు. నా కారణంగా ప్రజలెవరికి ఏం జరగద్దని గుడ్డేసుకున్నాడు. అంత తపశ్శాలి ధర్మరాజు. భీముడి బాహువులు ఇలా ఎందుకు ప్రదర్శించాడో తెలుసా? ఈ బాహువులతో ఒక్క గుద్దు చంపేస్తాను రా మీ ఇద్దరిని, మిగిలిన 98 మందిని కూడా అని ఆయన చెబుతూ వెళ్ళాడు. అందుకే బల ప్రదర్శన చేశాడు. అర్జునుడు ఇసుక గుప్పిట్లో ఇసుక తీసుకుని ఇసుక రేణువులు రాల్చుకుంటూ ఎలా వెళ్ళాడో తెలుసా? ఈ ఇసుక ఎలా ఎడతెరిపి లేకుండా రేణువులుగా రాలుతోందో అలాగే రేపొద్దున్న శతాధిక సహస్రాధిక లక్షాధిక కోట్యధిక బాణ పరంపరతో మొత్తం కౌరవ సైన్యాన్ని చించి చెండాడతా అనే సందేశం ఇస్తూ వెళ్ళాడు. నకులుడు ఒంటి నిండా బూడిదెందుకు పూసుకున్నాడు అంటే, ఎంత అందమైన వాడిని 5గురు భర్తలుండు కూడా ద్రౌపదిని నీకు ఎవరు అందమైన వారు అంటే అర్జునుణ్ణి పెళ్లి చేసుకున్నావిడ కూడా నా మాట చెప్పింది, నకులుడు అందమైన వాడని. ఇంత అందమైన వాడికి యోగం పట్టింది అని ప్రజలు నాకేసి సానుభూతిగా చూడడానికి వీలు లేదు. ఇతరులు అసూయ పడేలా నేను బతకాలి కానీ జాలి పడేలా నేను బతకదలుచుకోలేదు అని, నాకు అందమేం లేదు, నేను మసిబొగ్గు లాంటి వాడిని అని చెప్పడం కోసం మసి పూసుకుని వెళ్ళాడు ఆయన. సహదేవుడు తల ఉంచుకుని ఎందుకు వెళ్ళాడు అంటే, ఆయన జ్యోతిష్శాస్త్రం రచించిన మనిషి, నీతిశాస్త్రం రచించిన మనిషి. ఆయన దృష్టి వేరుగా పనిచేసింది. ఆయన దృక్పథం అవమానపడ్డాం, దుఃఖపడ్డాం, భార్యని కళ్ళ ఎదుట వస్త్రాపహరణం చేస్తుంటే ఆదుకోలేకపోయావు, నేను ఒక మొగుణ్ణేనా? అసలు నా అలాంటి వాడి ముఖం చూస్తే ఎవరికైనా ఆపదలు వస్తాయేమో దుశ్శకునం అనుకుంటారు, ఎందుకు చూపించాలి అని తల ఉంచుకున్నట్ట. ఇక ద్రౌపదీదేవి శిరస్నానం చేసి జుట్టు విరబోసుకుని ఆ తడిబట్ట నీళ్ళోడుతూ ఉంటే పాండవుల వెనకాల ఎందుకు వెళ్ళింది? నేను బతుకున్న నా భర్తల వెనకాల ఇవాళ వెళ్ళినట్టే చచ్చిపోయిన 100 మంది వెనకాల కౌరవ మహారాజ్యులారా మీరు వెడతారు అని శపిస్తూ వెళ్ళిందయ్యా అని విదురుడు అర్థం చెప్పాక, ఇప్పుడు ఇంక నిద్రపట్టే అవకాశం కూడా లేదన్నాడు ఆయన.
ఇంతవరకు పట్టకపోవడం కాదు, ఇక పట్టదు కూడా అన్నాడు ఆయన.